అదొక అందమైన పల్లెటూరు. ఎటు చూసినా కొబ్బరి తోటలు, పంట పొలాలు, మధ్యలో ఉండే ఒక చిన్న ఊరు. ఆ ఊరుకున్న స్పెషాలిటీ ఏమిటంటే ఆ ఊళ్ళో అందరూ ఉపాధ్యాయులే. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఆ ఊరంతా ఉపాధ్యాయులే. వాళ్ళు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఇంతమంది ఉపాధ్యాయులు ఈ ఊర్లో ఉండడానికి కారణాలు ఏమిటి అనేది ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలానికి సంబంధించిన ఏదరాడ అనే గ్రామం గురించి ఈ వీడియో. ఈ ఏదరాడ అనే గ్రామం మ్యాప్ లో ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూడండి. అక్కడ కనిపిస్తున్నవన్నీ కొబ్బరి తోటలు. ఆ కొబ్బరి తోటల మధ్యలో కనిపిస్తున్న గ్రామమే ఈ ఏదరాడ అనే గ్రామం. రియల్ గా ఎలా ఉంటుందో మనం అక్కడికి వెళ్ళిన చూద్దామండి. ఈ ఏదరాడ అనే గ్రామం అమలాపురం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజమండ్రి పట్టణానికి ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఏదరాడ అనే గ్రామం. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మామిడికుదురు మండలానికి సంబంధించిన ఏదరాడ అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం ఏదరాడ గ్రామం పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఊరంతా ఉపాధ్యాయులే. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏ ఇంటికి వెళ్ళినా ఇంట్లో కనీసం ఒక్కరైనా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటారనండి. అది కూడా గవర్నమెంట్ ఉపాధ్యాయులు అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఏదరాడ అనే గ్రామం ఏ విధంగా ఉంటుంది, ఆ ఏదరాడ అనే గ్రామంలో ఎందుకు అంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు అనే విషయాలు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకోవచ్చండి. ప్రస్తుతం అయితే మనం ఒక చెరువులో ఉన్నామన్నమాట. అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా అక్వాకల్చర్ ఎక్కువగా చేస్తుంటారు. అలాగే కొంతమంది చేపలు కూడా పెంచుతూ ఉంటారు. సరదాగా ఈ లొకేషన్ చూపిద్దామని ప్రస్తుతం అయితే ఒక చెరువులో ఉన్నాం. ముందుకెళ్ళిన తర్వాత ఈ ఏదరాడ అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఈ ఊళ్ళో అందరూ గవర్నమెంట్ టీచర్లే. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా ఎక్కువ మంది ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిస్తూ ఉంటారు. ఇది మైలవరపు రవీంద్రనాథ్ గారు హౌస్ అంటండి. ఈయన కూడా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి ప్రస్తుతం అయితే రిటైర్ అయ్యారు. ఆయన్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చండి. ఎం రవీంద్రనాథ్ గారు, అలాగే బిఎస్సి బిఈడి గెజిటెడ్ హెడ్ మాస్టర్ అనమాట. అంటే ఈయన గెజిటెడ్ హెడ్ మాస్టర్ గారు పనిచేసి రిటైర్ అయ్యారన్నమాట. నమస్తే అండి. నమస్తే అండి. మేము ఎదురడానికి గ్రామం వస్తే ఇక్కడ ఎక్కువగా గవర్నమెంట్ టీచర్లు ఎక్కువగా ఉంటారండి. సార్, ఇక్కడ ఎంతమంది గవర్నమెంట్ టీచర్లు ఉండడానికి కారణాలు ఏంటి, కొన్ని విషయాలు చెప్తారని మీ దగ్గర రావడం జరిగింది. నా పేరు మైలవరపు రవీంద్రనాథ్ అండి. నేను స్కూల్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి హై స్కూల్ గెజిటెడ్ హెడ్ మాస్టర్గా పనిచేసి డివై ఇన్ఛార్జ్ అమలాపురం, అలాగే ఎఫ్ఎస్సి డివై జడ్పీ కూడా చేసి 2018లో రిటైర్ అయ్యానండి. మా గ్రామంలో టీచర్స్ ఎక్కువ మెయిన్ రీజన్ ఏంటంటే పూర్వకాలం ఎప్పుడో ఇక్కడ 8th క్లాస్ వరకు స్కూల్ ఉండేది. హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్ అది ఎవరట. ఈ చుట్టుపక్కల అనే గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి 8th క్లాస్ చదివి, ఆ రోజు 8th క్లాస్ చదివిన తర్వాత ఏదో కొద్ది ట్రైనింగ్ తీసుకుంటే హైయర్ గ్రేడ్ టీచర్ అనే పోస్ట్ ఇచ్చేవారట. దానివల్ల ఈ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు అనేక మంది ఇక్కడ ఆ ట్రైనింగ్ తీసుకుని హైయర్ గ్రేడ్ టీచర్కి సెటిల్ అయ్యారు. జనరల్గా మన హైయర్ గ్రేడ్ టీచర్ అంటే సెకండ్ గ్రేడ్ టీచర్ కంటే ఎక్కువ అనుకుంటాం. కాదు, యాక్చువల్గా హైయర్ గ్రేడ్ టీచర్ అంటే 8th క్లాస్ తర్వాత హైయర్ గ్రేడ్ టీచరు. తర్వాత ఆ రోజుల్లో ఎస్ఎస్ఎల్సి తర్వాత సెకండ్ గ్రేడ్ టీచర్స్గా వచ్చేవారు. తర్వాత మీకు తెలిసి డిగ్రీ అయితే బిఎడ్ టీచర్స్. అయితే ఎప్పుడైతే ఈ స్కూల్ ఎలా ఉండేదో ఈ గ్రామంలో అనేక మంది వాళ్ళు హైయర్ గ్రేడ్ టీచర్స్గా పనిచేస్తూ వారి పిల్లలు పేదవాడు తెలిసిన వాళ్ళు అనేక మంది ఈ గ్రామంలో టీచర్స్ కావడానికి మెయిన్ రీజను. మా ఇంట్లోనే తీసుకుంటే మా తాతగారు హైయర్ గ్రేడ్ టీచరు, మా నాన్నగారు సెకండ్ గ్రేడ్ టీచరు, నేను స్కూల్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. అలాగే ఏళ్ల పళ్ళనరాజు గారు అని ఇప్పుడున్న పళ్ళనరాజు గారు తాతగారు ఆయన హైయర్ గ్రేడ్ టీచరు. వాళ్ళ అబ్బాయి ఏళ్ళ సత్యనారాయణ మాస్టర్ మా గురువు గారు, ఆయన సెకండ్ గ్రేడ్ టీచరు. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఏళ్ల రవికుమార్ గారు, అలాగే ఏళ్ల నాయుడు గారు, వాళ్ళిద్దరు స్కూల్ అసిస్టెంట్స్. అలాగే పళ్ళనరాజు గారు కూడా సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తారు. ఈ రకంగా ఆ కుటుంబం చూపించగా 3 తరాల నుంచి వాళ్ళు కూడా టీచర్స్గా పనిచేస్తడం జరుగుతుందండి. ఇలాగే కొన్ని కుటుంబాలు ఇంకా ఉన్నాయి. అలాగే ఎర్రబండి అప్పారావు గారు అని చెప్పి వాళ్ళ తాతగారు
సెకండ్ గ్రేడ్ టీచరు, ఓకే. హైర్ గ్రేడ్ టీచర్ సార్. వాళ్ళ నాన్నగారు ఎర్రబండి వెంకటేశ్వరరావు పెద్దబాయి మాస్టర్ ఆయన మా గురువు గారు, ఆయన సెకండ్ గ్రేడ్ టీచరు. వాళ్ళ అబ్బాయి ఎర్రబండి అప్పారావు గారు అని చెప్పి ఆయన ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్గా పాసిల్పూడి బాడవలో పనిచేస్తారు. హెడ్ మాస్టర్ అయ్యి కొన్ని అనారోగ్య పరిస్థితులు మళ్ళీ రివర్షన్ తీసుకున్నారు. ఆయన పేరు వైఎస్ఆర్ అప్పారావు గారు. ఆయన ప్రస్తుతం మామిడిగూడ సెటిల్ అయ్యారండి. ఈ రకంగా అనేక కుటుంబాలలో కొన్ని తరాల పాటు అదే వృత్తిని కొనసాగిస్తూ, ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి మీద ఉంటే ప్రేమ కొద్దీ, అంటే ఆ వృత్తి అయితే మనం చక్కగా న్యాయం చేయగలం, పిల్లలకి 4 అక్షరాలు నేర్పగలం అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వృత్తిలో సెటిల్ అవ్వడం జరిగింది. ఆ రకంగా ఇక్కడ మరి ఈ గ్రామం ఉపాధ్యాయుల నిలయంగా చాలా కాలం నుంచి కొనసాగుతోంది. చాలా అనేక ఆర్టికల్స్ కూడా దీని మీద రావడం జరిగింది సార్. ఏ సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారు సార్ మీరు? నేను 80 నుంచి 83 వరకు ఒక ఎయిడెడ్ స్కూల్లో పనిచేశానండి. మొదట్లో మీరు స్టార్టింగ్లో ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చినప్పుడు మీ జీతం ఎంత ఉండేది సార్ అప్పుడు? నా జీతం ఆ రోజు 1010 రూపాయలండి. అంటే స్కూల్ అసిస్టెంట్గా వచ్చిన తర్వాత. అంతకుముందు ఎస్సీటీగా పనిచేసి 300 అండి. 300 ఎయిడెడ్ స్కూల్ 300 ఇచ్చేవారు. 300తో మీరు ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారు. 300 రూపాయలతో సంతృప్తిగా జీవించేవాడిని. మా ఫాదర్కి నేను 100 రూపాయల ఖర్చులు తీసుకుని 200 మా నాన్నగారికి ఇచ్చేవాడిని. అప్పుడు ఇంకా మ్యారేజ్ కాలేదు. ఆ తర్వాత నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మానిపల్ బాయ్స్ హై స్కూల్లో 1010 రూపాయలు జీతం అండి. అప్పుడు ఆ రోజుల్లో ఎంవి సుబ్బారావు నేషనల్ అవార్డు గ్రహీత ఉన్నారు, రాజుల్లో ఉండేవారు. ఆయన మాతో పనిచేశారు, ఆయన కాలం చేశారు. ఆయన అనేవారు నన్ను కుర్రాడిగా భావిస్తూ, రవీంద్రుడు నువ్వు 1000 రూపాయలు జీతం తీసుకుంటున్నావా అనేవారు. అంటే 4 అంకెలు జీతం తీసుకుంటున్నావు నువ్వు అని ఆశ్చర్యంగా చెప్పేవారు. అది పరిస్థితి. ఆ 1000 రూపాయలతోటి కూడా చాలా హ్యాపీగా చక్కగా జీవనం చేస్తూ చక్కటి విద్యాబోధనం చేసి, అదే చివరికి వచ్చేసరికి కొంత ఈ వృత్తిలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ స్టార్టింగ్ సర్వీస్లో 10-15 ఏళ్ల పాటు చాలా హ్యాపీగా నేను మానేపల్లి బాయ్స్ హై స్కూల్లో 7 సంవత్సరాలు, గర్ల్స్ హై స్కూల్లో 12 ఏళ్ళు పనిచేసి 19 ఏళ్ళు అదే గ్రామం. ఇప్పుడు ఈవేళ కూడా గ్రామం వెళ్తే ఎంత ఆదరణగా చూస్తారు. అది ఉపాధ్యాయ వృత్తికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత. సమాజంలోనే ఉపాధ్యాయ వృత్తి అంటే ఒక గౌరవప్రదమైన వృత్తి. అవును అవును. చాలా మంది డాక్టర్ని, ఇంజనీర్ని, కలెక్టర్ని, ఐఏఎస్ని, చాలా మంది ఇలాంటి రాజకీయవేత్తలు ఇలాంటి తయారు చేసేది మీ వల్లే. అవునండి. వెనకాల నుండి నడిపించేది ప్రధాన కారణం మీరేనండి. అవును సార్. కానీ ఇంత మంచి వృత్తిలో అంటే ఊర్లో అందరూ ఉపాధ్యాయ వృత్తి అంటే మాకు చాలా గర్వంగా ఉంది. అవును సార్. మన కోనసీమలో ఒక ఏరియాలో ఊరు అందరూ గవర్నమెంట్ టీచర్లు ఉంటారు. చాలా మంది విద్యార్థులు ఇలాగా మంచి మంచి భవిష్యత్ తరాలకు మంచి ఉన్నత స్థాయిలకు తీసుకెళ్ళడానికి ప్రధాన కారణం మీరే అని అన్ని గ్రామాలకు తెలిసే విధంగా మీ ఊరు వీడియో చేయాలని వచ్చాం సార్ మేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇక్కడ ఎదరడ అనే గ్రామంలో ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు పక్కనే ఒక పాతకాలం నాటి ఒక పెంకుడిల్లు కనిపిస్తుంది. పాతకాలం నాటి పెంకుడిల్లు కాలక్రమేణా అంతరించిపోతున్నాయి అన్నమాట. ఈ పెంకుడిల్లు కూడా చూడండి, చాలా పురాతన కాలం నాటి పెంకుడిల్లు, చాలా స్తంభాలతో కూడిన పెంకుడిల్లు. ప్రస్తుత జనరేషన్లో ఇటువంటి ఇల్లు కూడా ఎక్కడా ఉండట్లేదు. ఈ ఇల్లు కూడా శిథిలావస్థలో చేరుకుందన్నమాట. ప్రస్తుత జనరేషన్లో ఎక్కడా ఉండట్లేదు. ఈ ఎదురాడనే గ్రామంలో ఇటువంటి ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. దీన్ని రెన్యువల్ చేయించి కొంచెం న్యూ లుక్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎదుర్కోకుండా కూడా ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంది. ఒకవైపు ఈశాన్యంలో చెరువు ఉంది, అలాగే శివాలయం కూడా ఉంది. ఒకప్పుడు డబ్బున్న వాళ్ళందరూ ఇటువంటి ఇంట్లో ఉండేవారు. ప్రస్తుత జనరేషన్లో ఇటువంటి ఇల్లులు ఏమవుతున్నాయంటే వాళ్ళు ఉండడానికి కూడా అంటే వస్తువులు సరిగ్గా ఉండక దీన్ని పోషించడం కూడా కష్టం. చాలామంది ఇటువంటి ఇల్లు ఉండట్లేదు ఎవరుని. అందుకే ఇటువంటి ఇల్లులు కాలక్రమేణా అంతరించిపోతున్నాయి. ఇది ఎదురాడనే గ్రామంలో ఒక ఇల్లు. ఇంకా ముందుకెళ్తే ఎదురాడనే గ్రామం ఏ విధంగా ఉండో చూద్దామండి.
ఈదరాడ అనే గ్రామంలో ప్రతి ఇంటికి కంపల్సరీ టీచర్ ఉంటారండి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఊరంతా టీచర్లే. అవి కూడా గవర్నమెంట్ ఉపాధ్యాయులు అన్నమాట. అటువంటి గ్రామానికి అయితే మనం రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఒక ఇంటికి రావడం జరిగింది. కొన్ని సంవత్సరాలు ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయిన ఎరుబండి భాస్కరరావు గారి ఇంటికి రావడం జరిగింది. ఆయన అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చండి. నమస్తే మాస్టర్. నమస్తే. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు భాస్కరరావు, ఎరుబండి భాస్కరరావు. ఎరుబండి భాస్కరరావు గారు. నేను ఉపాధ్యాయ వృత్తిలో ఇప్పుడు 1954లో వచ్చాను. సార్ 52, 90లో రిటైర్ అయ్యాను. అన్ని సంవత్సరాలు చేశారా మీరు? 38 years. 38 years. చాలా ఎక్కువ సంవత్సరాలు చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు ఎంత ఉండేది శాలరీస్? అయ్యి శాలరీ చాలా తక్కువ, 67 ఉండేది. 67 రూపాయలు జాయిన్ అయ్యారు. అవునండి. రిటైర్ అయ్యేటప్పటికి అప్పటికి కూడా పెద్ద 5,000 వరకు వచ్చింది. 5,000 వచ్చింది. ఇప్పుడు 50,000 అండి. ఇప్పుడు పెన్షన్ 50,000 వస్తుంది. సార్, మిమ్మల్ని చూస్తుంటే ఉపాధ్యాయులు ఎలా ఉంటారో అప్పటి నుంచి అదే విధంగా ఎప్పుడు ఇది కంటిన్యూ చేస్తుంటే అనిపిస్తుంది. చిన్న చైరు రావడానికి కారణం ఇక్కడ హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్ ఉండేదండి. హైయర్ ఎలిమెంటరీ స్కూల్లో 8th వరకు చదివేవారు అందరూ. హైయర్ గ్రేడ్ టీచర్స్ అయ్యారు. 8th క్లాస్ చదివితే హైయర్ గ్రేడ్ ట్రైనింగ్ అని ఉండేది. హైయర్ గ్రేడ్ ట్రైనింగ్ లో అందరూ ఉపాధ్యాయులు అయిపోయారు. అంటే ఇక్కడ మీ ఊర్లో ఒక 8th క్లాస్ వరకు హైయర్ గ్రేడ్ స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో చదివిన వాళ్ళు అందరూ ఉపాధ్యాయులు అయిపోయారు. అంటే ఇంకే టెస్ట్లు అటువంటి దానికి ఏం టెస్ట్లు ఇవి ఉండేవి కాదు. ఉద్యోగం కూడా చాలా తేలిగ్గా ఇచ్చేసేవారు. చుట్టూ పెదపట్లంక, మామిడి కుదురు, ఎన్ని ఊళ్ళ నుంచి పొన్నమ నుంచి కూడా వచ్చేవారు. ఇక్కడ చదివితే కంపల్సరీ గవర్నమెంట్ టీచర్ అయ్యేవారు. అంటే హైయర్ గ్రేడ్ అనేవారు. అంటే 8th క్లాస్ అది. 8th క్లాస్ అయిన తర్వాత హైయర్ గ్రేడ్ ట్రైనింగ్ ఉండేది. అప్పట్లో బ్రతకలేక బడిపంతులు అనేవారు. కరెక్ట్ అండి ఇది. అంటే ఆ రోజుల్లో అంటే చాలా తక్కువ జీతాలుగా చేశారు. అవునండి. అంచేతనే బడికి బ్రతకలేక బడిపంతులు అనడానికి కారణం కూడా అది. అంటే చాలా తక్కువ జీతం ఉండేది. ఆ తక్కువ జీతంతో ఏదో కాలక్షేపం చేస్తూ వేరే దాంట్లోకి వెళ్ళలేక అప్పట్లో అలా జాయిన్ అయ్యేవారు. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలంటే చాలా కష్టంతో చాలా కష్టం ఉంది. ఇప్పుడు జీతాలు ₹1,00,000. జీతాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? దానికి పెట్టే టెస్టులు కూడా చాలా ఎక్కువ, చాలా కష్టం అండి. ఇప్పుడు పోస్టులు కూడా తక్కువ. పోస్టులు కూడా తక్కువ. డిఎస్సి ఏమి ప్రకటించట్లేదు కదా. ఇప్పుడు రీసెంట్ గా ఒక డిఎస్సి వేసినట్టు వేసాడు. అదేనా తక్కువ. మెగా డిఎస్సి కాదండి అది. చాలా తక్కువ పోస్టులు, 6,000 పోస్టులు. ఎంత ఆ రోజుల్లో ఉపాధ్యాయులు అంటే చాలా గౌరవంగా ఉండేదండి. విద్యార్థులు కూడా చాలా భయభక్తులతో ఉండేవారు. విధేయత అంతా ఉండేది. టీచర్స్ కూడా డెడికేటెడ్ గా ఉండేవారు. అంటే ఆ వృత్తి పట్ల డెడికేషన్ ఉండేది బాగా. దాన్నే మనం ఈ ఉపాధ్యాయ వృత్తిలో మనం రాణించాలి, పిల్లల్ని బాగా తీర్చిదిద్దాలి అనే తపన ఉండేది. అప్పటికి కొంత ఆస్తి ఉండేది, 10-15 ఎకరాలు అప్పటికే. అయినప్పటికీ కూడా ఈ వ్యవసాయాన్ని కానీ ఇంకోటి కానీ ఎప్పుడు ఆ ప్రస్తావన స్కూల్లో ఉండేది కాదు. స్కూల్లో ఎంతసేపు పాఠాలు, చదువులు, దాని గురించే ధ్యాస ఉండేది. సార్, మీ దగ్గర చదువుకున్న విద్యార్థులు బాగా సెటిల్ అయిన తర్వాత జాయిన్ అయిన ఇలా వచ్చిన జాబ్ అని కలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారండి. నా పైగా స్పెషాలిటీ నేను చెప్పుకోకూడదు, నా గొప్ప. నేనంటే చాలా అభిమానం ఉండేవారు. నేనంటే చాలా కొంచెం గౌరవం కూడా ఎక్కువ ఉండేది స్కూల్లో. ఏ స్కూల్కి వెళ్ళినా అంతే. అందుచేత చాలా మంది వస్తుంటారండి. చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, టీచర్స్ సరేసారనుకోండి, అందరూ కలుస్తుంటారు. రిటైర్ అయిన తర్వాత కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత మంచి మంచి పొజిషన్ లోకి వెళ్ళడానికి కారణం కూడా మీరే. మిమ్మల్ని చూసి చాలా మంది అనుకరిస్తూ ఉంటారు. అంటే స్టూడెంట్స్ చాలా వరకు మా టీచర్ ఇలా ఉన్నారు, ఇమిటేట్ చేస్తారు కదా, టీచర్ ని ఇమిటేట్ చేసి ఇలా ఉండాలి. మెయిన్ మీరే హీరో అన్నమాట ఆ స్కూల్ కి. చిన్నప్పుడు అలాగే ఉంటది కదా సార్ పిల్లలకి. అంతే అంతే. తర్వాత పెద్దదిన తర్వాత కూడా కొంతమంది మాస్టర్లను ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. మీ ఏజ్ ఎంత సార్? మీది 93. చాలా యాక్టివ్ గా ఉన్నారు సార్. అంటే అంత ఏజ్ లా అనిపించట్లేదు మాకు. అందరూ అలాగే అంటారు. అంటే 93 అంటే గ్రేట్. ఇన్ని సంవత్సరాలు మీ సేవలో మాకు అందిస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. సార్, ఇప్పుడు ఏం చేస్తుంటారు? రిలాక్స్ అవుతూ ఉంటారు? నేను ఎప్పుడప్పుడు పొలం పెడుతుంటాను, కానీ టీచింగ్ అంటేనే ఇంట్రెస్ట్ నాకు. నేను రిటైర్ అయిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్స్ లో చేశాను. టీచర్కి వాల్యూ ఇప్పుడు తగ్గిపోయింది. టీచర్కి ఇదివరకు ఉన్న వాల్యూ
చాలా ఎక్కువ అండి. ఎంతమంది ఉంటారు సార్ ఉపాధ్యాయులు? చాలా మంది ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. ఇంటింటికి ఒకరు ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే మళ్ళీ సాఫ్ట్వేర్ గడిపోయారు తప్ప ఇవరందరూ టీచర్సే. ఇంటికి ఒకరు లేకుండా ఉండరు ఎవరు, ప్రతి టీచర్ ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం చేసి రిటైర్ అయ్యి నేటికి కూడా మంచి చాలా బాగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూస్తే మాకు కూడా ఇలా ఉండాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికీ కూడా నాకు కళలు వస్తుంటాయండి పాఠాలు చెప్తున్నట్టుగా. అంటే ఆ డెడికేషన్ అంత ఉండేది, ఫిక్స్ అయిపోయాను అని. చాలా మొన్నటి వరకు కూడా ట్యూషన్స్ అవి గట్టిగా చెప్పేవాడిని. చూసారు కదా, మాస్టర్ అయితే చాలా మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది. అంటే ఆయన అనుభవంలో ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారన్నమాట. ఆ స్టూడెంట్ వచ్చి నేను సార్ మీ దగ్గర చదువుకున్నాను అని అంటే ఎక్కలేని ఆనందం ఆ గురువుకు వస్తూ ఉంటుందండి. ఆ రోజుల్లో మనం కష్టపడి చెప్తూ ఉంటాం, చెప్పిన తర్వాత ప్రతిఫలంగా వాళ్ళే నిదర్శనం అన్నమాట. మన ఉపాధ్యాయ వృత్తిలో ఇన్ని సంవత్సరాలు కొనసాగామంటే వాళ్ళ భవిష్యత్తులో మంచిగా రాణించారంటే ఆ మాస్టర్కి చెప్పలేని ఆనందం అన్నమాట. నేటికి కూడా మన మాస్టర్ 93 years అంటే యంగ్ గానే ఉన్నారు. అంటే ఇలాంటి గురువులు ఉండడం వల్ల భవిష్యత్తులో ఇంకా మంచి మంచి విషయాలు అంటే చెప్పడం వల్ల పెద్దల మాట సర్దుముట్టం అంటారు. ఇలాంటి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే మనకి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. భవిష్యత్ తరాలకి ఇటువంటి వారు కావాలన్నమాట. చాలా మంచి మంచి విషయాలు అయితే గురువు గారు చెప్పడం జరిగింది. ఇది ఎర్రబండి భాస్కర్ రావు మాస్టర్తో కొన్ని విషయాలు. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా మాస్టర్లు ఏ విధంగా ఉంటారో వాళ్ళ అనుభవాలు ఏ విధంగా ఉంటాయి ముందుకెళ్ళిన తర్వాత తెలుసుకోవచ్చండి. ఈ ఊరికి ఎంట్రన్స్ లోనే మొదట్లోనే ఈ 2 దేవాలయాలు దర్శనిస్తుంటాయి. అది కూడా చెరువు పక్కన ఉండే ఆలయాలు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం, అలాగే శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం. అంటే ఒకటి శివాలయం, ఒకటి నరసింహస్వామివారి ఆలయం. ఈ ఆలయాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. శ్రీ ఈదరాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ శ్రీ సోమేశ్వర స్వాముల వారి యొక్క ఆలయంలో తిరిగి శాలివాహన శకము ఈ పింగళనామ సంవత్సరము స్థాపింపబడిను. ఇవి చాలా పురాతన కాలం నాటి ఆలయాలను చెప్పడానికి ఇక్కడ ఒకసారి చూడొచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం. ఇక్కడ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం కూడా ఉంది.
మనం ఎదురనే గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఎక్కడ చూసినా కానీ మాస్టర్లు ఎక్కువగా ఉంటారు, గవర్నమెంట్ టీచర్లు అనమాట. ఇంతమంది గవర్నమెంట్ టీచర్లు కలిగిన గ్రామం ఈ ఎదురనే గ్రామం. ప్రస్తుతం అయితే ఒక ఇంటికి రావడం జరిగింది. ఇది చూస్తే పాతకాలం లాంటి మండువాలోగుల షేప్లో ఉంది. ఈ ఇల్లు వచ్చి శ్రీ ఎర్రంశెట్టి రామారావు గారి మాస్టర్ అంటండి. ఆయన అనుభవాలు ఉపాధ్యాయ వృత్తిగా ఉన్నప్పుడు ఆయనకు తెలిసిన కొన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకోవచ్చు. అలాగే ఇంకో విషయం ఏంటంటే మొన్న రీసెంట్ గా జరిగిన సివిల్స్ ర్యాంకింగ్ లో ఈ ఎదురాడ గ్రామానికి సంబంధించిన ఒక అమ్మాయి అయితే సివిల్స్ లో 583 ర్యాంక్ సంపాదించిన అమ్మాయి కూడా ఈ ఇంటికి సంబంధించిన అమ్మాయి. ఆ అమ్మాయి పేరు వచ్చి శ్రీ ఎర్రంశెట్టి శ్రీ ఉమా లక్ష్మీ రమణి అన్నమాట. ఆ అమ్మాయి కూడా శ్రీ ఎర్రంశెట్టి రామారావు గారు మనవరాలు అంటండి. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. మాస్టర్ నమస్తే అండి. నమస్తే మాస్టర్, మీ ఊర్లో అందరూ ఎక్కువగా ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటారంట. మీరు కూడా ఉపాధ్యాయులు చేసి రిటైర్ అయ్యారని తెలిసింది. మీరు ఆ రోజుల్లో ఎలా ఉండేది ఏంటి? రామారావు ఎర్రంశెట్టి ఎర్రంశెట్టి రామారావు గారు. ప్రతి ఇంట్లో కూడా ఉపాధ్యాయులు ఉన్నారు. మా ఫ్యామిలీలో మొట్టమొదటి ఉద్యోగం చేసిన వాడు నేను ఒక్కనే. మీరు ఒక్కరే? కానీ మా ఊళ్ళో నాతోటి సత్యనారాయణ టీచర్ ఉన్నాడు. సత్యనారాయణ ఫాదర్ టీచరు, వాళ్ళ ఫాదర్ టీచరు, వాళ్ళ తాత టీచరు, వీడు కొడుకులు ఇద్దరికి, ఇద్దరు కూడా టీచర్లే. మీరు జాయిన్ అయినప్పుడు జీతం ఎంత అండి మీకు? 83 రూపాయలు. ఎలా అంటే 65 రూపాయలు జీతం. 65 రూపాయలు అంటే సెకండ్ గ్రేడ్ మీద 5,000 పోస్ట్ ఇచ్చారు. పోస్ట్ ఇచ్చినప్పటికీ 65 రూపాయలు జీతం. 65 రూపాయలు మొదట్లో మీకు? 65 రూపాయల జీతంలో నేను సెకండ్ గ్రేడ్ కనుక ఈ సెకండ్ గ్రేడ్ వాళ్ళకి 4 అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు. అంటే గ్రేడ్కి ఇవ్వడం కోసం 4 అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు ఎంత అంటే 4,8 రూపాయలు. 8 73 10 రూపాయలు డిఏ. 10 రూపాయలు డిఏ ఆ రోజుల్లో. ఆ రోజు 83 రూపాయలు. రిటైర్ అయ్యేటప్పటికి మీకు ఎంత వచ్చింది? నాకు రిటైర్ అయ్యేటప్పటికి 4,400 జీతం. 4,400 అండి. 96లో రిటైర్ అయ్యాను. మీరు 96లో రిటైర్ అయ్యారు? 1996లో. ఎప్పుడు ఏ ఇయర్లో జాబ్ వచ్చింది మీకు? 63లో పరీక్ష రాసి ఇంటికి వచ్చేసాం. రిజల్ట్ వచ్చింది. డిసెంబర్లో జిల్లా పరిషత్ వాళ్ళు పిలిచారు, వెళ్ళాం ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ అంటే ఏం కాదు, సర్టిఫికేట్ పట్టుకెళ్ళి చూపెట్టడమే. టెస్ట్లు అటువంటివి ఏమి లేదండి. 1963లో వచ్చింది మీకు? 63లో అయింది. 64 ఫిబ్రవరిలో ఇచ్చారు నాకు. 64 ఫిబ్రవరిలో ఇచ్చారన్నమాట మీకు జాబ్ వచ్చి. ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుందండి మీకు? నాకు ఇప్పుడు పెన్షన్, నా పెన్షన్ 35,300 ఎంతో 35,000 ఇచ్చి దాని మీద డిఏ ఇస్తారు. ఓకే. మీ ఇంట్లో ఎవరో IAS ఏదో సెలెక్ట్ అయ్యారని విన్నాం. నాకు 2 కొడుకులు. ఓకే. ఇద్దరిని చదివించాను. పెద్దోడు బీకామ్ బీకామ్. అడిగే కూతురు కొడుకు పెద్దోడికి. పెద్ద అబ్బాయికి. ఆ అమ్మాయి ఇప్పుడు సెలెక్ట్ అయింది. చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి. ఏం పేరు? ఏం పేరంటే ఉమా శ్రీ లక్ష్మీ రమణి. ఉమా శ్రీ లక్ష్మీ రమణి. ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? ఇక్కడే ఉండాలి. అంటే మా వాడు వ్యాపారం నిమిత్తం కర్ణాటక వెళ్ళాడు. కర్ణాటక? అక్కడే ఉండి చదివింది అమ్మాయి? కాదు, దాని చదువు అంతా ఇక్కడే మీ దగ్గర చదివింది? నా దగ్గర. ఓకే. ఏం సెలెక్ట్ అయిందండి అమ్మాయి ఇప్పుడు? చెప్తాను. సివిల్స్ లో సెలెక్ట్ అయింది. ఏం వచ్చిందండి అమ్మాయికి ఇప్పుడు? సివిల్స్ 583 ర్యాంకు. 583 ర్యాంక్ అండి. ఓకే. కానీ దానికి ఇంకా తృప్తి లేదు. ఎందుకంటే నాకు ఇంత దూరంగా వచ్చింది ఏంటి ర్యాంక్. ఎక్కడ వచ్చిందండి ఇప్పుడు? ఇప్పుడు ఎక్కడ వచ్చారు? ఉత్తరాఖండ్లో ఎక్కడో ఉంది ట్రైనింగ్ సెంటర్ అది. ఓకే. పోస్టింగ్ ఇచ్చారట. ఇస్తే కలెక్టర్ కాదు, ఈక్వల్ ర్యాంకే, హైయెస్ట్ పోస్ట్ అది. ప్రస్తుతం అయితే మనం ఎదురాడ అనే గ్రామంలో ఎర్రంశెట్టి రామారావు గారు అనే మాస్టర్ దగ్గరికి రావడం జరిగింది. ఈ మాస్టర్ కూడా కొంతకాలం ఉపాధ్యాయ వృత్తి చేసి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారన్నమాట.
ప్రస్తుతం మాస్టర్ ఇల్లు కూడా పూర్వకాలం లాంటి మండువాలోగులు మాట. అంటే ఈ ఊళ్ళో మండువాలోగులన్నీ ఇప్పేయారు. ఈ మాస్టర్ మాత్రం మండువాలోగుల మీద మమకారం పోక ఇలా ఉంచుకున్నారన్నమాట. ఇది ఎర్రంశెట్టి రామారావు గారి మాస్టర్తో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఈ ఇంట్లో కూడా శ్రీ ఉమా లక్ష్మీ రమణి గారు మొన్న సివిల్స్లో 583 ర్యాంక్ సంపాదించి మంచి పొజిషన్లో ఉన్నారన్నమాట. ఏంటంటే ఉపాధ్యాయుల ఇంట్లో ఇలాంటి వీళ్ళని చూసే చాలామంది మంచి మంచి పొజిషన్లోకి వెళ్తూ ఉంటారన్నమాట. అటువంటి కుటుంబానికి అయితే మనం రావడం జరిగింది. ఈ మాస్టర్ అనే కాకుండా చాలామంది మాస్టర్లు ఇదే విధంగా ఉంటారన్నమాట. ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళ అనుభవాలు కూడా ఏ విధంగా ఉంటాయో చూద్దామండి. ఏదరాడ అనే గ్రామంలో ఇక్కడ కనిపిస్తున్న స్కూల్ వచ్చి ఏదరాడ గ్రామానికి సంబంధించిన ప్రైమరీ స్కూల్ అన్నమాట. అంటే ఈ ఊరికి సంబంధించిన చాలామంది విద్యార్థులు ఇక్కడ చదివే ఉంటారు. వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుగా ఈ స్కూల్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఎందుకంటే ఈ గ్రామంలో చాలామంది ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండే గ్రామం అని మీకు చాలా వరకు చెప్పడం జరిగింది. చాలామంది ఉపాధ్యాయులు అవడానికి కారణం మెయిన్ ఈ స్కూల్ అయి ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన అంటే చాలామంది ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ఇప్పుడు మంచి మంచి పొజిషన్లో కూడా ఉండి ఉంటారు. ఈ ఏదరాడ గ్రామానికి సంబంధించిన ఎలిమెంటరీ స్కూల్ ఏ విధంగా ఉందో చూద్దామండి. ఇక్కడ ఈ స్కూల్కి ఫౌండేషన్ స్కూల్ అని పేరు కనిపిస్తుంది. అలాగే ఫౌండేషన్ స్కూల్ ఏదరాడ మామిడి కుదురు మండలం ఎంపీపీ ప్రైమరీ స్కూల్ అని ఉంది కదా. హై స్కూల్ కూడా పక్కనే ఉన్నట్టుంది. హై స్కూల్ కూడా ఒకసారి చూద్దాం. ప్రస్తుతం అయితే ఈ ఏదరాడ అనే గ్రామంలో ఎరుబండి పెద్ద ఆయన మాస్టర్ గారి దగ్గరికి వచ్చాం. ఈయన అడిగి కొన్ని విషయాలు ఆయన అనుభవాలు ఏ విధంగా ఉంటాయో మనకు కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చండి. మాస్టర్ల ఇల్లు ఇప్పటి వరకు చూసినట్లో ఇంచుమించు పాతకాలం లాంటి పెంకుటిల్లు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజుల్లో గడిపిన అనుభవాలు ఏంటంటే ఇటువంటి పెంకుటిల్లో ఉండే సంతోషం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఎండ వచ్చినా వర్షం వచ్చినా చాలా కూలింగ్గా ఉంటుంది. ఆ రోజుల్లో అందరూ మండువాలోగులు పెంకుటిల్లు ఎక్కువగా ఉండి ప్రస్తుత కాలంలో ఇటువంటి పెంకుటిల్లు చూద్దామన్నా మనకి కనిపించమాట. ప్రస్తుతం మాస్టర్ అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చండి. నమస్తే మాస్టర్. నమస్తే అండి. నా పేరు ఎరుబండి పెద్దయ్యానండి. అంటే గతంలో మాకు టీచర్స్ ఎక్కువగా ఉండేవారండి. హైయర్ గ్రేడ్ టీచర్ లాగా అయితే బిఈడి టీచర్స్ వరకు ఉండేవారు. మాకు ఆకుల బ్రహ్మన్న గారు అని బిఈడి టీచర్ అండి. ఆయన ప్రోద్బలంతో మిగతా వాళ్ళంతా టీచర్ ట్రైనింగ్లు అయ్యి అప్పట్లో జాబులు ఎక్కువగా వచ్చేయండి టీచర్స్కే. మీరు ఎంత చదివి వెళ్ళారు? మాది ఎస్ఎస్ఎల్సీ అండి. అంటే ఎస్ఎస్ఎల్సీ అంటే 10th తర్వాత ఉంటుందా? 10th తర్వాత అండి.
ఇంటర్ అదే 10th ఉండేది కాదండి. ఓకే 9th ఉండేదా? 9th మామూలుగా 10th తర్వాత SSLC. 10th తర్వాత SSLC ఉండేదండి. ఓకే, అది చదివి ట్రైనింగ్ కావాలండి. ట్రైనింగ్ వెళ్ళారా మీరు? 2 సంవత్సరాలు ట్రైనింగ్ అండి. 2 సంవత్సరాలు 2 సంవత్సరాల పెద్దాపురం ట్రైనింగ్. SSLC అయిన వెంటనే ట్రైనింగ్ వెళ్ళిపోవడానికి టెస్ట్లు ఏమైనా ఉంటాయా? అప్పుడు టెస్ట్లు ఏమి ఉండేవి కదండి. అప్లికేషన్ పెట్టుకోవటం అండి, మనకి మార్కులు అవి బాగా వస్తే వెళ్ళిపోవచ్చు. దాన్ని బట్టి ట్రైనింగ్ పిలిచేవారు 2 years అండి. అప్పుడు 2 years అండి. 2 years ఎమర్జెన్సీ కోర్స్ అయితే 1 year కూడా ఉండేదండి. 1967, 69 నా ట్రైనింగ్. 1972 ఫిబ్రవరి 26న జాయిన్ అయ్యాను. తాళరేవు సంస్థలో జాయిన్ అయ్యానండి. తాళరేవులో ఫస్ట్ పుట్టింగ్ తాళరేవులో. అప్పుడు మీ జీతం ఎంత సార్? అప్పుడు ఎంత అండి? 158 రూపాయలు జీతం. 158 రూపాయలు జాయిన్ అయ్యారు. ఎన్ని సంవత్సరాలు చేశారు సార్ సర్వీస్? 36 సంవత్సరాలు సర్వీస్ చేశానండి. చాలా ఎక్కువ సంవత్సరాలు చేశాను సార్. 36 అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఏజ్ లో ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు? అప్పుడు రిటైర్ ఏజ్ లోకి 26,000 శాలరీ అండి. 26,000 వచ్చింది లాస్ట్ కి శాలరీ. ఇప్పుడు పెన్షన్ అండి? పెన్షన్ అప్పుడు 7,000 అండి రిటైర్ అయిన తర్వాత పెన్షన్. ఇప్పుడు 62,000 తీసుకుంటాను. 62,000 తీసుకుంటున్నారు సార్. ఆ రోజుల్లో డబ్బులు సరిపోయాయి సార్ మీకు? మిగిలేవండి అప్పుడు. ఈ వేళ 62,000 వచ్చినా కనిపించదండి. అదండి తేడా. నాకు రాజమండ్రిలో పనిచేసేవాడండి ఎయిడెడ్ స్కూల్లో. 158 జీతం అండి అప్పుడు. ఏమంటే డబ్బులు మిగిలిపోయి అప్పుడు బాగా ఏమంటే 5 పైసలు పెడితే టమాటాలు, అప్పుడు పైసలు నయా పైసలు ఉండేవి కదండి. 5 పైసలు పెడితే టమాటాలు ఇచ్చేవారు. ఒక 5 పైసలు పెడితే అండి తానమకాయ అన్ని కాయగూరలు ఏమన్నా సరుకులు కూడా సాగు కాబట్టి మిగిలేవు అప్పుడు. ఇప్పుడు 62,000 వస్తున్నాయి. వైద్య రీత్యా వైద్య ఖర్చులు ఆ ఖర్చులు బట్టబుట్టారు. మాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి అండి. మొత్తం 3కి మ్యారేజ్లు అయిపోయినాయండి. మా అబ్బాయి వ్యాపారం అండి, హైదరాబాద్ లో ఉంటున్నాడు. అమ్మాయిలు 2 సెటిల్మెంట్లు అయ్యారండి. ఇంకా వాళ్ళు నేను చూడవలసిన పని లేదండి. అందరూ హ్యాపీ. అవసరమైతే మమ్మల్ని వాళ్ళు చూస్తారని భగవంతుని దేవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎదరాడ్ అనే గ్రామంలో ఎరుబండి పెదాయన్ మాస్టర్ గారితో కొన్ని విషయాలు ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా మాస్టర్ల గురించి తెలుసుకోవచ్చండి. ఈదరాడ్ అనే గ్రామంలో ఇక్కడ కనిపిస్తున్న చెరువు వచ్చి గ్రామానికి సంబంధించిన మంచినీటి చెరువు అన్నమాట. ఇక్కడి నుంచే చుట్టుపక్కల ప్రాంతాలకి నీటి సరఫరా అవుతూ ఉంటుంది. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే ఈ ఈదరాడ్ గ్రామానికి హైలైట్ ఏంటంటే ఈ మంచినీటి చెరువు, ఈ పక్కనే అమ్మవారి టెంపుల్, అలాగే ఈ పక్కనే గ్రామ సచివాలయం, అలాగే పిహెచ్సి కూడా అన్ని చెరువు చుట్టూనే ఏర్పాటు చేశారు. చూడడానికి మంచి లొకేషన్ అన్నమాట. నమస్తే అండి. నమస్తే సార్. మేము ఈదరాడ్ అనే గ్రామం వస్తే ఏ ఇంటికి వెళ్ళినా కానీ ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఒకరు టీచర్ ఉంటున్నారు. అది కూడా గవర్నమెంట్ ఉపాధ్యాయులు అన్నమాట. చాలామందిని ఇప్పటి వరకు చాలామంది ఉపాధ్యాయులను కలవడం జరిగింది, వాళ్ళ అనుభవాలు కూడా తెలుసుకోవడం జరిగింది. సార్ మీ పేరు, అలాగే మీ ఊరు గురించి, అలాగే ఇక్కడ ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండడానికి కారణం కొన్ని విషయాలు చెప్తారని. మీ పేరు సార్? సార్ నా పేరు ఎరుబండి వెంకట నాగభూషణం.
మా నాన్నగారి పేరు ఎర్రబండి వెంకటేశ్వరరావు, ఆయన కూడా టీచరు. మీరు కూడా టీచర్? నేను కూడా టీచరే. మా నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్. ఆయన యాక్టివిటీస్ అది చూసి టీచర్ అవ్వాలన్న కోరికతో ఎక్కువగా ఉండేది. అదొక పాయింట్ అండి. తర్వాత అయితే మా ఊళ్ళో ఎక్కువ మంది టీచర్లు ఉంటారు. కారణం ఆ రోజుల్లో పూర్వం కాలంలో ఈ ఊళ్ళోనే, ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఈ ఊళ్ళోనే స్కూల్ ఉండేదంటండి. ఎవరైనా సరే ఎంత దూరం నుంచి వచ్చి ఇక్కడ చదువుకునేవారంటండి. తర్వాత ఎవరైనా రిలేటివ్స్ కూడా స్కూళ్ళు లేని ఊళ్ళు ఉంటే ఆ రిలేటివ్స్ మా ఊరు వచ్చి ఇక్కడ చుట్టాల పెద్దమ్మింటి దగ్గర చిన్నమ్మింటి దగ్గర ఉండి కూడా చదువుకున్న పరిస్థితులు ఉండేవన్నమాట. అది దానివల్ల ఎక్కువ మంది టీచర్స్ ఇక్కడ ఉన్నారని చెప్పేసి ఒక పాయింట్ మాకు పెద్దలు చెప్పడం జరిగింది. 98 డిఎస్సి అండి. 98 డిఎస్సిలో మా పోస్ట్ చదివించామండి. ఫస్ట్ ఏమో తాటిపాక మెయిన్ స్కూల్లో చేశానండి. నెక్స్ట్ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్లో మామిడికుదురు మండలం కరవాక అండి. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు? ఇదే ప్రజెంట్ బోర్డర్ స్కూల్ హై స్కూల్ అండి. హై స్కూల్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. శాలరీ అంటే స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు ఎంత ఉండేదండి? జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్ అప్రెంటిస్ పీరియడ్ 1200 అండి. 1 ఇయర్ 1200. నెక్స్ట్ ఇయర్ 1500. తర్వాత నుంచి పే స్కేల్స్ అయ్యి ఇప్పుడు ఎంత ఉంటుంది సార్ మ్యాక్సిమం మీకు? ఇప్పుడు మ్యాక్సిమం అయితే ఇప్పుడు ఒక కటింగ్స్ అన్నీ పోను ఒక 80,000 వరకు చేతికి వస్తుందండి. 2018లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చిందండి. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది. దానికి సంబంధించిన ఫోటో, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చిన ఫోటో. సెప్టెంబర్ 5వ తారీఖున తప్పనిసరిగా అవార్డులు ఇస్తారు కాబట్టి అవార్డులో వచ్చింది. 2018లో వచ్చింది. నా ఫోటో లేదా ఆ ఫోటో తీసి ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలంటే చాలా కష్టం. అంటే ఈ మధ్య సరిగ్గా పోస్టులు ఉండట్లేదు. అలాగే తీసినా కానీ దాంట్లో క్వాలిఫై అవడం కూడా చాలా కష్టం అన్నమాట. చాలా టెస్ట్లు అయితే ఉంటాయి. మీరు ఎలా వచ్చారు అంటే మీరు ఉన్నప్పుడు ఎలా ఉండేది? అప్పుడు కూడా డిఎస్సి ఉండేదండి. డిఎస్సి అండి. డిఎస్సి ఓకే. మామూలుగా అప్పుడు కూడా ఇంచుమించు 100 మార్క్స్కి డిఎస్సి ఉండేది. 98 డిఎస్సి కాంపిటేటివ్ టెస్టే. అప్పుడు కూడా ఆల్ఫాబెటికల్ బిట్స్ ఇవే బిట్స్ అంతే. అంతకుముందు అయితే డిఎస్సి రిటర్న్గా ఉండేదండి. మా 94 డిఎస్సి కూడా రాశాను నేను. క్వాలిఫై అయ్యాను కానీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, రాలేదు. తర్వాత 98లో రావడం జరిగింది అనమాట. సిపిఎస్ లేదండి, అప్పుడు సిపిఎస్ లేదు. మేము మా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గా వస్తామండి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఉంటామండి. 2004 ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి న్యూ పెన్షన్ స్కీమ్ కి కొన్ని డిఫరెన్సెస్ చాలా మంది పోరాడుతున్నారు కదా, దాని గురించి కొంచెం ఏమైనా చెప్తారా? అది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఏంటంటే కొంత సర్వీస్, గవర్నమెంట్ సర్వీస్ చేసాం కాబట్టి రిటైర్మెంట్ తర్వాత ఇంకా మేము ఏ పని చేయలేం. ఆ టైంలో వస్తా మాకు ఆ పెన్షన్ అనేది కొంత భరోసాగా ఉంటుంది అని చెప్పేసి ఎక్కువ మరి అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగం తర్వాత దానికోసమే చూస్తుంటారండి. రిటైర్ అయిన తర్వాత కొంత అమౌంట్ వస్తుంది ఆ వయసులో. అది న్యూ పెన్షన్ స్కీమ్ అయితే మనం ఇప్పుడు దాచుకున్న డబ్బుల్నే ప్రభుత్వం మళ్ళీ తిరిగి మనకి ఆ డబ్బుని షేర్స్లో అవి పెట్టి అందులో లాభాలు వస్తే లాభాలు వచ్చినట్టు, నష్టాలు వస్తే అది నష్టాలు వచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి అది అంత ప్రయోజనకరంగా లేదండి ఉద్యోగస్తులకి. అందుకని చెప్పి అందరు కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలని పోరాడుతున్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే నిజంగా రిటైర్ అయిన తర్వాత ఫ్యామిలీకి భరోసా. ఫ్యామిలీ ఎలా ఉన్నా పిల్లల మీద కూడా ఆధారపడక లేకుండా ఆ మెడికల్ గా కానీ ఇంకేదైనా ఖర్చులకు కానీ లైఫ్ సెక్యూరిటీగా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ అంటేనే లైఫ్ సెక్యూరిటీ మెయిన్. చాలా మంది ఏంటంటే ఆ పెన్షన్ స్కీమ్ ఉందని చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు గవర్నమెంట్ స్కూల్. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో సాలరీస్ కూడా చాలా హైలీ ఎక్కువగా ఉంటున్నాయి. సాఫ్ట్వేర్ అయితే హైగా ఉంటుందండి, చాలా హైలీగా ఉంటుంది. ఏంటంటే పెన్షన్ స్కీమ్ అనేది అందులో ఉండదు కాబట్టి వాళ్ళకి ఆ స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుందండి. సాఫ్ట్వేర్లో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంత గవర్నమెంట్లో చేసిన సర్వీస్ అక్కడ చేయరు కూడా. ఒక 20-25 చేసిన తర్వాత వాళ్ళు సంపాదించుకుని వచ్చేసిన లైఫ్లో సెటిల్ అయిపోతారు. సార్ ఇప్పుడు కొత్తగా చాలా మంది ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కొత్తగా జాబ్లోకి, టీచర్ జాబ్లోకి రావాలని కొంతమందికి ఉంటుంది. వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏముంటాయి? ఈ వృత్తి అయితే మాత్రం చాలా సాటిస్ఫాక్షన్. ఓకే. అంటే మనకు వచ్చిన విద్యని పిల్లలకి చెప్తాం. చెప్పిన తర్వాత వాళ్ళు మాకు బాగా అర్థమైందండి సార్, మళ్ళీ చెప్పండి, బాగా అర్థమైంది, ఈసారి మా క్లాస్కి రావాలని అన్నప్పుడు మాకు చాలా తృప్తిగా ఉంటుందండి. మాకు పాఠం చెప్పిన రోజు కూడా హాయిగా నిద్రపడద్దు కూడా. ఎందుకంటే సాటిస్ఫాక్షన్, మనం చెప్పాలనుకున్నది చెప్పాం, పిల్లవాడికి అర్థమైంది. అలాగే మన దగ్గర చదువుకున్న పిల్లవాడు
ఎక్కడైనా ఎదురే సార్ మీ దగ్గర చదువుకున్నాను ఈవేళ ఈ జాబ్ చేస్తున్నాను, లేకపోతే ఈ పొజిషన్లో ఉన్నాను, ఫైనాన్షియల్గా ఈ పొజిషన్లో ఉన్నాను, సమాజంలో మంచి పేరు ఉందని చెప్పినప్పుడు అది మాకు పెద్ద అవార్డుగా భావిస్తాం. చెప్పలేని ఆనందం వస్తుంది, ఒక అవార్డుగా భావిస్తాం. అది చాలా తృప్తినిస్తుంది అనమాట. థ్యాంక్ యూ సార్, చాలా మంచి మంచి విషయాలు చెప్పారు మీ గ్రామం గురించి అలాగే టీచర్ల గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి, మనం అయితే ఈ ఎదరాడ అనే గ్రామంలో ఎరుబండి నాగభూషణం గారి ఇంటికి రావడం జరిగింది. ఈయన కూడా అయితే ప్రస్తుతం అయితే టీచర్గా చేస్తున్నారు, అలాగే బోర్డ్ స్కూల్ హై స్కూల్లో చేస్తున్నారు అనమాట. ఏంటంటే ఈ ఊళ్ళో ఒకళ్ళ టీచర్ జాబ్ పొందడం, అలాగే ఆ టీచర్ జాబ్ చూసి వేరే వాళ్ళు కూడా మేము కూడా టీచర్ అవ్వాలని కోరికతో చాలామంది ఒకళ్ళని చూసి ఒకళ్ళు మొత్తం ఊరంతా ఎక్కువ టీచర్లు కావడానికి ఇదే కారణం అన్నమాట. అలాగే ఈ ఊర్లో కూడా ఒక 8th క్లాస్ వరకు ఒక స్కూల్ ఉండేదంటే ఆ స్కూల్ చదివితే కనుక అప్పట్లో టీచర్ జాబ్ వచ్చేసిందట. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అటువంటి స్కూల్ ఇక్కడ మాత్రం ఉండేదంటండి. దానివల్ల కూడా ఇలా ఎక్కువగా టీచర్లు అవ్వడానికి అది కూడా కారణం అని చెప్తున్నారు. సమాజంలోనే గౌరవప్రదమైన వృత్తి ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి. ఎందుకంటే చాలామంది పిల్లవాళ్ళని తీర్చిదిద్ది తల్లిదండ్రుల దగ్గర ఉండే టైం కంటే ఉపాధ్యాయుల దగ్గర ఉండే టైం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు మార్నింగ్ వచ్చిన కాడి నుంచి ఈవినింగ్ వరకు ఉపాధ్యాయుడితోనే ఎక్కువ సంబంధాలు కలిగి ఉంటారు. వాళ్ళ టీచరు వాళ్ళకి రోల్ మోడల్ అనమాట. ఆ టీచర్ని చూసి మేము కూడా ఎలా ఉండాలి, ఎలా అవ్వాలని అనుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచే వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఏంటంటే ప్రతి గురువు వాళ్ళకి రియల్ హీరో అన్నమాట. భవిష్యత్తులో టీచర్లు ఆదర్శంగా తీసుకుని చాలామంది చాలామంది మంచి మంచి పొజిషన్లో కూడా ఉండే ఉంటారు. చాలామంది కలెక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, అలాగే డాక్టర్లు అవుతూ ఉంటారు. ఎంతమంది ఎలా అయినా కానీ టీచర్ని మేము సార్ మీ దగ్గర చదివాం, ఈ పొజిషన్లో ఉన్నాం ఇలా అని చెప్తుంటే ఆ టీచర్కి ఎక్కలేని ఆనందం వస్తూ ఉంటుంది. అటువంటి ఎంతోమంది పిల్లల్ని తీర్చిదిద్దిన ఈ గురువుల గ్రామానికి రావడం మనకి చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం అయితే ఎరుబండి నాగభూషణం గారితో కొన్ని మాటలు, ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా ఊరు ఎలా ఉంటుంది అలాగే మిగతా విషయాలు ఏమున్నాయో తెలుసుకోవచ్చండి. అయితే ఏదరాడ గ్రామం అంతా చూసిన తర్వాత చివరిగా ఇక్కడ ఒక ఆర్చ్ కనిపించి ఇక్కడ ఒక వే కనిపిస్తుందండి. ఇది ఈ ఏదరాడ గ్రామానికి సంబంధించిన పాలమ్మ అమ్మవారి టెంపుల్ అయితే లోపల ఉందండి. అంటే ప్రతి గ్రామానికి ఒక్కొక్క అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అలాగే ఏదరాడ గ్రామానికి సంబంధించిన అమ్మవారి పేరు శ్రీ పాలమ్మ అమ్మవారి ఆలయం. ఒకప్పుడైతే పూర్వకాలం నాటి ఒక ఆలయం ఉండేదంట. దాని స్థానంలో కొత్తగా నూతనంగా ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నారంట. అసలు ఈ ఆలయం ఏ విధంగా ఉంది, ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చండి. పల్లెటూరు అంటే ఇలా ఉండాలి అనే గ్రామం ఏదైనా ఉందంటే అది ఏదరాడ అనే గ్రామం. ఒక చెరువు ఉంటుందండి. ఆ చెరువు పక్కన ఒక అమ్మవారి టెంపుల్, చుట్టూ పంట పొలాలు, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉండే గ్రామం ఈ ఏదరాడ అనే గ్రామం. ఈ గ్రామంలో చాలామంది పెద్దవాళ్ళు ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర కూర్చుని కొన్ని విషయాలు చర్చించుకుంటున్నారు. అసలు వీళ్ళని అడిగి ఈ గ్రామం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చండి. నమస్తే అండి. నమస్తే. మేము ఏదరాడ అనే గ్రామం వస్తే ఇక్కడ ఒక చెరువు పక్కన అమ్మవారి ఆలయం, చుట్టూ మంచి మంచి పంట పొలాలు, చూడడానికి ఆహ్లాదకరంగా ఉండే మంచి వాతావరణం. ఈ ఏదరాడ గ్రామం గురించి కొన్ని విషయాలు చెప్తారని మీ దగ్గర రావడం జరిగింది. నా పేరు సూరిబాబు అండి. ఏదరాడ అంటే విద్యకి నిలయం. దానికి కారణం ఏంటంటే మాకు ఏదరాడలో 8th స్టాండర్డ్ స్కూల్ ఏదరాడలో ఉండేదండి. 8th స్టాండర్డ్ పాస్ అయితే ఆటోమేటిక్గా స్కూల్ టీచర్ పోస్ట్ ఇచ్చేవారు.
అది పాస్ అయితే స్కూల్ టీచర్ ఎలిజిబిలిటీ అన్నమాట. ఓకే. ఆ విధంగా మా ఊర్లో నియర్లీ ఒక 80 కుటుంబాలు టీచర్స్ కుటుంబాలు ఉంటాయండి. 80 మంది టీచర్లు, 80 మంది టీచర్స్ అండి. రిటైర్డ్ కావచ్చు. పూర్వకాలం నుంచి కూడా ఫేమస్ అంటే గౌతమి మాస్టర్ అని, బంగారా గారు అని, తర్వాత రాంజీ మాస్టర్ అని, అలా పూర్వకాలం నుంచి మన చాలా ఆకుల బ్రహ్మణ్ గారు హెడ్ మాస్టర్ చేశారు. అలా పూర్వకాలం నుంచి కూడా ఈ విద్యకి నిలయం అంట. మా ఈదరాళ్ళలో ప్రతి ఇంట్లో కూడా మేనళ్ళు కానీ మనవాళ్ళు కానీ బయట నుంచి వచ్చి ఈదరాళ్ళు చదువుకునేవారు. ప్రతి ఇంట్లో కూడా మనవాళ్ళు మేనళ్ళు అలా మొత్తం బంధువులందరూ ఈదరాళ్ళు ప్రతి ఇంట్లోనూ. ఇక్కడ అంత విద్యావంతమైన ఊరండి మా గ్రామం. అంటే మా ఎదురాడ ఉన్న ఉపాధ్యాయులు ఎరుబండి వెంకటేశ్వర మాస్టర్ 2 రాష్ట్రపతి అవార్డులు వచ్చినాయి. వెంకటేశ్వర మాస్టర్ అంటే ఒకటేమో ఎన్సీసీ, ఒకటి ఉత్తమ ఉపాధ్యాయుడి కింద రాష్ట్రపతి అవార్డులు 2 అవార్డులు వచ్చాయి. ఆయనకే 2 అవార్డు. మా ఊరే ఘనత. కానీ ఇంతమంది టీచర్లు ఒకే గ్రామంలో ఉన్నారంటే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఉపాధ్యాయులు ఉండడం వల్ల అంటే చాలా మంది ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి కొన్ని మంచి విషయాలు కూడా చెప్తూ ఉంటారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, భవిష్యత్తులో మంచి పొజిషన్కి వెళ్ళడానికి వాళ్ళే మెయిన్. అవునండి, అవును. ఈ అమ్మవారి టెంపుల్ గురించి కొన్ని విషయాలు చెప్తారా? అంటే అమ్మవారు గుడి కట్టి ఇంచుమించు మాకు తెలియదండి, ఇంచుమించు 200 years అవుతుందండి ఈ అమ్మవారి ఆలయం అండి. బాగా చారిత్రాత్మకమైన గ్రామం. 200 years మాకు తెలియదు మాకు. అలాగే దీనికి సంబంధించిన భూమి కూడా మేము మామూలుగా దాతలు ఇచ్చింది కాదండి. ఆ రోజుల్లో ప్రభువులు రాజులు ఇచ్చిన భూమి, అందుకే దీన్ని ఏనాం భూమి అంటారు. మామూలుగా అంటే అంత ప్రాశస్తమైన పురాతనమైన దేవాలయం అండి. మీ ఊరు గ్రామ దేవత? మా ఊరు గ్రామ దేవత పాలమ్మ తల్లి. అంటే అంటే పూర్వపు నాడు టెంపుల్ తీసి కొత్తగా నిర్మిస్తారు. ప్రతిష్ట. సార్ మీ ఇంట్లో మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తూ ఉంటారు? నేను వ్యవసాయం అండి. నేను ఎంకామ్ అండి, పోస్ట్ గ్రాడ్యుయేట్. ఎంకామ్ చేసి వ్యవసాయం. సార్ మీ పేరు? నా పేరు రామారావు. ఏం చేస్తూ ఉంటారు సార్? వ్యవసాయం. యాక్చువల్గా మన గోదావరి అంటేనే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. కూడా రైతులే. మీ పిల్లలు ఏం చేస్తుంటున్నారు సార్ ఇప్పుడు? సాఫ్ట్వేర్. ఈ మధ్య కాలంలో మన ఏరియాలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్లు పంపిస్తున్నారు. ఇంకా మనకున్న ఆప్షన్ అది కదా. పాలమ్మ అమ్మవారు టెంపుల్ పునఃప్రతిష్ఠ అంటే కదండి. 14 June శంకుస్థాపన చేసేవాడు 2023. ఇప్పటికి 7 మాసాలు సుమారు అవుతుంది. పూర్తిగా గుడి అయిపోయింది. 22వ తారీఖుని ప్రతిష్ట అండి. ఈ నెల 22 ప్రతిష్ట. మేము ₹1 లేకుండా గుడి కట్టడానికి మేము సందాలు ఇచ్చి కట్టుకుంటాం. ఈ ఆలయ నిర్మాణానికి ఎంత ఖర్చు ఉంటుందండి? 80 లక్షల దగ్గరగా అయి ఉంటుంది. 80 లక్షలు ఇంకా ఉందండి కొద్దిగానే. అది కీర్తిశేషులు ఎరుబండి నరసరావు గారు, దత్తులు గారు అంటారు ఆయన. ఆయన టైంలో ఉత్సవం అంటే ఎలా చేయాలన్నది ఆయన దాన్ని ఉత్సవాలుగా మా అందరికి ఆయన నేర్పాడు. తర్వాత అలాగే దబదబాలుగా అన్ని అది పార్టీగానే ఏముండదు. మా ఊరు ఇంకా వర్గాల పార్టీ అందరికీ అతీతంగానే దీన్ని అభివృద్ధి చేస్తాం. ఎప్పుడు కూడా ఎన్ని వర్గాలున్నా ఎన్ని రాజకీయాలున్నా అమ్మవారు వచ్చేటప్పటికి అతీతం, అన్నిటికీ అతీతం. సార్ ప్రతి సంవత్సరం ఎప్పుడు ఉత్సవాలు ఉంటాయి పాలమ్మ తల్లి అమ్మవారి? కొత్త సంవత్సరం అమావాస్య రోజు అవుతుందండి. అంటే మాకు నెల అంటే సంవత్సరాలు ఉంటాయి కదండి. సంవత్సరాలు వెళ్ళినా ఉగాది వెళ్ళిన తర్వాత పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి వెళ్ళిన శుక్రవారం తాతడు కలుగుతుంది. ఉగాది తర్వాత ఉంటుంది. ఉగాది తర్వాత వెళ్ళిన శుక్రవారం. ఇప్పటి వరకు మన గురువు గారు చాలా మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది. అంటే ఈ ఊళ్ళో ఎక్కువ మంది ఉపాధ్యాయులు కలిగి ఉండే గ్రామం, అంటే ఇంటింటికి కనీసం ఒక్కరైనా ఉపాధ్యాయులు కలిగి ఉండే గ్రామాన్ని చాలా మంచి మంచి విషయం చెప్పడం జరిగింది. ఈ ఊరు గ్రామ దేవత శ్రీ పాలమ్మ అమ్మవారి టెంపుల్ మాట. ఈ అమ్మవారి ఉత్సవాలు కూడా ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత వచ్చే పౌర్ణమి తర్వాత శుక్రవారం ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయంటే ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి 22వ తేదీ వరకు ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఉత్సవాలు అంటే ఏం కాదు, ప్రాణ ప్రతిష్ఠ, అమ్మవారికి ప్రాణ ప్రతిష్ఠ ఉంటుంది 20వ తారీఖుని. 22వ తేదీని అన్న సమారాధన కూడా ఉంటుంది. ఈ ఊరికి సంబంధించిన గ్రామస్తులు అందరూ తప్పకుండా ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా వస్తారని మనం అందరూ ఆశిద్దాం. ఎందుకంటే వీళ్ళ కుల మతాలకు అతీతంగా కాకుండా అందరూ కలిసికట్టుగా చేసుకునే ఒక ఆలయ నిర్మాణం, అలాగే ఆలయ ఉత్సవాలు కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతూ ఉంటాయని కొన్ని విషయాలు మనకు చెప్పడం జరిగింది. ఇది ఈ ఈదరాడ అనే గ్రామంకి సంబంధించిన కొంతమంది పెద్దవాళ్ళతో కొన్ని విషయాలు.
చూశారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలానికి సంబంధించిన ఏదరాడ అనే గురువుల గ్రామం, ఊరంతా ఉపాధ్యాయులు కలిగిన గ్రామం గురించి మీకు కొంతవరకు చూపించడం జరిగింది. ఈ గ్రామంలో సుమారు 100 మంది ఉపాధ్యాయులు ఉన్నారంటే వాళ్ళందరినీ నెక్స్ట్ వీడియో మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. భవిష్యత్తులో ఈ ఏదరాడ అనే గ్రామం మరెంతో మంది ఉపాధ్యాయులకు నిలయంగా ఉంటుందని మనమందరం ఆశిద్దామండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.